హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ అనేది తీసుకొచ్చాను అనమాట. సో ఈ రీడింగ్ ఏంటంటే క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ ఆన్ పేపర్. ఓకే. సో వాటర్లో నేను వేస్తుంటే మీ ఎవరికి కనిపించట్లేదు అనేసి చాలామంది కామెంట్స్ పెట్టారు. సో దానివల్ల నేను పేపర్ మైజ్ చేస్తున్నాను. అంటే ఏంటంటే మీకు కొంచెం ఈజీగా ఆ షేప్స్ అనేవి కనబడతాయి. యాక్చువల్లీ ఇది షేప్స్తో సంబంధించింది కాదండి. నేను ఆ క్యాండిల్ ఫ్లేమ్ బట్టి నా ఇంట్యూటివ్గా నాకు వచ్చే మెసేజెస్ బట్టి నేను మీకు చెప్తాను. కానీ సో ఎగ్జాక్ట్గా ఆ షేప్స్ బట్టి చూస్తే కనుక మీకు అర్థం కాదు. ఆ షేప్స్ బట్టి చూస్తే కూడా నాకు కొన్ని లెటర్స్ అనేది అండ్ నంబర్స్ అనేది నాకు కొన్ని అక్కడ ఇంట్యూటివ్గా సింబల్స్ కనబడతాయి. దాని ప్రకారంగా నేను మీకు రీడింగ్ అనేది చేస్తాను అనమాట. సో నేను ఇంకా మీకు చెప్పిన విధంగానే రాసుల ప్రకారంగా రీడింగ్స్ అనేవి నా ఆస్ట్రో రెమెడీస్ ఛానల్లో అనేది పోస్ట్ చేస్తాను. రోజుకొక రాశి చొప్పున నేను మీకు 2026 ఎలా ఉండబోతుంది అనేసి పోస్ట్ చేస్తాను. సో అందులో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా మీరు చూడొచ్చు. జనవరి నుంచి నేను వీక్లీ రీడింగ్స్ అనేది పోస్ట్ చేస్తాను. చిన్న చిన్న రీడింగ్స్, కానీ వీక్లీ ఎలా ఉంటుంది, ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది నేను వీక్లీ ప్రెడిక్షన్స్ అనేది ఇస్తానన్నమాట. ఓకేనా? సో మళ్ళా నా డిస్కౌంటెడ్ రీడింగ్స్ అనేవి 24th నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. సో మీ అందరికీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ముందుగానే బుక్ చేసుకోండి. 23rd కనుక మీరు రీడింగ్ అనేది బుక్ చేసుకుంటే 24th నేను మీకు రీడింగ్ అనేది పంపించేస్తాను. సరేనా? సో ఇదండి నేను చెప్పాల్సిన ఇంట్రొడక్షన్. ఇంకా మీకు ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది చూస్తున్నారు కానీ వాళ్ళు సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదండి. సో ఇది జస్ట్ ఏంటంటే ఎనీ యూట్యూబర్కి మీరు ఇచ్చే ఒక ఎంకరేజ్మెంట్ అనమాట. లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేస్తే చాలా అందరికీ కూడా మిగతా వారికి ఉపయోగం ఉంటుంది. లైక్ చేయటం వల్ల వేరే వాళ్ళందరికీ నా వీడియో అనేది పంపబడుతుంది. ఓకేనా? సో ఇంతవరకు మీరు చూపించిన ప్రేమ, అభిమానము, సపోర్ట్ అనేది చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్. ఫస్ట్ ఏంటంటే ఒక టారో స్ప్రెడ్ తీసుకుందాము. సో ఈ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అనేది ఏంటంటే ఒక టాపిక్ మీదే చేయటానికి ఉండదండి. క్యాండిల్ వ్యాక్స్లో అనేది డిఫరెంట్ టాపిక్స్ వస్తాయి. అది కెరీర్ అవ్వచ్చు, లవ్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, మనీ అవ్వచ్చు. సో ఏదైతే కూడాను మనము ఆ ప్రకారంగానే మనకి చూడొచ్చు అనమాట. సో అందుకే నేను 3 కేటగిరీస్లో పెడుతున్నాను. ఒకటి లవ్ గురించి, ఒకటి మనీ గురించి, ఒకటి కెరీర్ గురించి అనమాట. సో మనకి ఏమొస్తుంది అనేది చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళకి మీరు గైడెన్స్ ఇవ్వండి. సో ఫస్ట్ లవ్ గురించి, లవ్ రిలేషన్షిప్స్ గురించి చూసే వాళ్ళకి 2 కార్డ్స్, అండ్ జాబ్ గురించి చూసే వాళ్ళకి 2 కార్డ్స్, అండ్ మనీ గురించి చూసే వాళ్ళకి 2 కార్డ్స్. ఓకే. సో ఇక్కడ మనకి వచ్చిన కార్డ్స్ ప్రకారం ఏంటంటే మీరు ఒకవేళ ఏదైనా రిలేషన్షిప్ గురించి చూస్తున్నారా, ఒక లవ్ కానీ, లేదంటే లవర్ కానీ, బాయ్ ఫ్రెండ్ కానీ, గర్ల్ ఫ్రెండ్, లేదంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్, వైఫ్, హస్బెండ్, ఏదైనా కావచ్చండి. సో మీకు ఏంటంటే ఇక్కడ ఎవరో మీ పార్ట్నర్ అనేవారు కానీ మీరు కానీ ఈ కనెక్షన్ నుంచి అనేది వాక్ అవే చేశారనమాట. సో దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా జరిగిందంటే సిచ్యువేషను, వీరిద్దరూ కూడా ఏదో ఒక విషయం పైన ఒక ఆర్గ్యుమెంట్ చేసుకోవటము, మాట అనుకోవడము, ఒక చిన్న విషయంతో స్టార్ట్ అయినది చాలా పెద్ద గొడవగా మారింది. దానివల్ల ఏంటంటే మీ ఇద్దరికి మనశ్శాంతి లేకుండా అయిపోయింది. అది కొంతకాలం అనేది ప్రొలాంగ్ అయింది. సో ఆన్ అండ్ ఆఫ్ అనేది నడిచింది. ఒకరోజు మాట్లాడతారు, ఒకరోజు మాట్లాడరు, ఆ విధంగా అయిపోయింది. సో ఆఖరికి ఫైనల్గా ఏంటంటే మీరు ఆ కనెక్షన్ నుంచి మీరు కానీ మీ పార్ట్నర్ కానీ వాకవే చేసేసారు. ఎందుకంటే నాకు ఇటువంటి డిస్టర్బెన్సెస్ అనేది వద్దు, నాకు పీస్ఫుల్ లైఫ్ కావాలి అన్నట్టుగా మీరు కానీ మీ పార్ట్నర్ కానీ వాకవే చేసేసారనమాట. సో వాకవే చేసేసినాక మీకు నెక్స్ట్ ఎలాగా అనేది మీకు ఇద్దరికి అర్థం కాలేదు. చాలా ఇద్దరు సఫర్ అయ్యారు, బాధపడ్డారు. ప్రస్తుతానికైతే మళ్ళీ మీరిద్దరూ కలవటం కానీ, లేదంటే మళ్ళీ తిరిగి మాట్లాడుకోవటం కానీ
లేదంటే ఇద్దరు ఒక కాంప్రమైజ్కి రావటం కానీ, మళ్ళీ ఒక కొంతమందికి అయితే మ్యారేజ్ ప్రపోజల్ కూడా వచ్చింది ఆ వ్యక్తి నుంచి. ఇద్దరూ కలిసి మళ్ళీ ఒక ప్లానింగ్ చేసుకోవడం అనేది, ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకోవటం అనేది, లేదంటే పెద్దల సలహా తీసుకోవటం అనేది. ముఖ్యంగా నాకు ఇక్కడ మ్యారీడ్ పీపుల్ అనేది కనబడుతున్నారండి. చాలామంది ఈ రీడింగ్ చూసే వాళ్ళు మ్యారీడ్ కపుల్ అయి ఉండొచ్చు. సో వాళ్ళు ఏంటంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహా అనేది తీసుకొని, ఈ కనెక్షన్లో మేము ఎలాగ ముందుకు వెళ్ళాలి, ఈ విధంగా జరుగుతుంది అన్నట్టుగా మీరు పెద్దవాళ్ళకి అనేది చెప్పడం జరిగింది. సో దానివల్ల మీకు మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికైతే నార్మల్గా ఉంటున్నారు. అంటే ఒక మళ్ళీ ఒక రీయూనియన్ అనగానే ఒక చిన్న కౌన్సిలింగ్ లాంటిది జరిగింది. సో జరగడం వల్ల మీరిద్దరూ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి నార్మల్గా ఉన్నారు, హ్యాపీగానే ఉన్నారు. అది కొంతమందికి అనమాట. సో ఎవరైతే కనుక జాబ్ గురించి మళ్ళీ దీనికి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మనం క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్లో అనేది చూద్దాం, సరేనా? ఓకే. సో ఇప్పుడు జాబ్ గురించి చూసే వాళ్ళు ఏంటంటే పాస్ట్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ అనేది లీడ్ చేశారు. అంటే పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్కి రెండింటికి కూడా ఒక బ్యాలెన్స్ అనేది బాగా చూసుకున్నారనమాట. అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం మీరు కష్టపడి పని చేయటము, దానికి తగిన రివార్డ్ రావటము, మీకు అన్నీ కూడా ఒక బ్యాలెన్స్డ్గా గడిచాయి. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా మీకు హ్యాపీగా ఉంది ఆఫీస్ అట్మాస్ఫియర్ కానీ, ఎన్వైర్న్మెంట్ కానీ. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక చిన్న లవ్ అఫైర్ అనేది స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒక సింగిల్ పేరెంట్తో మీకు ఏమైనా ఒక అటాచ్మెంట్ ఏర్పడటం కానీ, మీరు కానీ లేదంటే మీ పర్సన్ కానీ ఒక సింగిల్ పేరెంట్ అవ్వచ్చు. సో ఆఫీస్ రొమాన్స్ అనేది స్టార్ట్ అయ్యింది. సో దానివల్ల ఏంటంటే మీకు ఏంటి అసలు ఇటువంటి కనెక్షన్ అనేది ఏ దారికి ఎటువైపు వెళుతుంది, ఎటువైపు దేనికి దారి తీస్తుంది అన్నట్టుగా మీరైతే ఆలోచిస్తున్నారు. ప్లస్ ఏంటంటే ప్రస్తుతానికైతే మీరిద్దరూ బాగున్నారు, ఒకరితో ఒకరు మంచి టైం స్పెండ్ చేస్తున్నారు, రోజు ఆఫీస్లో కలుస్తున్నారు. సో ఇద్దరూ బాగా మాట్లాడుకుంటున్నారు, అంతా అంటే సిగ్నల్స్ ఇచ్చుకోవడము, చాలా హ్యాపీగానే ఉన్నారనమాట. కాకపోతే మీ మనసులో డౌట్ ఏంటంటే ఈ కనెక్షన్ ఎటువైపు వెళుతుంది. సో మనీ గురించి అని చూస్తే కనుక మీకు పాస్ట్లో అయితే చాలా ఒక మనీకి ఇబ్బంది అనేది రావటము, ఆర్థిక ఇబ్బందులు, అసలు డబ్బులన్నీ చెడు వ్యసనాలకు పోవటము, ఏదో ఒక గ్యాంబ్లింగ్ కానీ లేదంటే ఒకళ్ళకి అప్పు ఇవ్వటము, ఒకరికి తెలిసి తెలియకుండా వాళ్ళకి అప్పు అనేది ఇవ్వటము, అప్పు ఇవ్వటం వల్ల మళ్ళీ ఆ డబ్బులు అనేది మీకు వెనక్కి రాలేకపోవటము. సో దీనివల్ల ఏంటంటే మీకు చాలా ఒక టెన్షన్ అనమాట, ఒక భయము, ఇన్సెక్యూరిటీ, నాకు నా డబ్బులు వెనక్కి వస్తాయా రావా అన్నట్టుగా మీకు ఒక రకమైన టెన్షన్ ఉంది. ఒక అంటే రాత్రులు నిద్రపోకపోవటము, అబ్సెసివ్గా డబ్బుల గురించే ఆలోచించడము, అసలు ఎప్పుడు వస్తుంది ఏంటి, అనవసరంగా నేను ఈ చిక్కుల్లో పడ్డాను కదా, ఆ వ్యక్తికి నేను ఇవ్వకుండా ఉండాల్సింది అన్నట్టుగా మీరు చాలా బాధలు అయితే పడ్డారండి పాస్లో. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వాళ్ళే ఎదురొచ్చి మీకు డబ్బులు అనేది వెనక్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు జరగకపోయినా మేబీ ఈ మంత్ లోపల అంటే ఈ ఇయర్ ఎండ్ అయ్యే లోపల వాళ్ళే మీకు తెచ్చి ఇవ్వచ్చండి డబ్బులు. ఎందుకంటే ఒక వ్యక్తి యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి వచ్చినట్టుగా వాళ్ళ దగ్గర ఉండే కప్ ఆఫ్ లవ్ మీకు ఇస్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది, నైట్ ఆఫ్ కప్స్. సో దాని పరంగా ఏంటంటే మీకు ఖచ్చితంగా వాళ్ళు మనీ రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. సో దానివల్ల ఏంటంటే మీకు ఒక మనశ్శాంతి, ఒక న్యూ ఇయర్ అనేది హ్యాపీగా స్టార్ట్ చేయబోతారనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మీ అందరికీ కూడా అన్ని ఆస్పెక్ట్స్లో కూడా మీకు చాలా చాలా బాగుంది. పాస్ట్లో కొంచెం ఇబ్బంది ఉంటే కానీ ప్రెజెంట్లో అయితే మాత్రం మీకు చాలా చాలా బాగుంది. సో ఇప్పుడు చూద్దాం అసలు ఫ్యూచర్లో ఏమి జరగబోతుంది. సో నేను క్యాండిల్ వెలిగించినప్పుడు అందరూ కూడా క్యాండిల్ ఫ్లేమ్ మీద అనేది ఫోకస్ చేయండి. ఒక 1 minute అనేది క్యాండిల్ని చూడండి, మీకు అందరికీ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఎస్, సో ఈ క్యాండిల్ని చూడండి. సో ఈ క్యాండిల్ని చూస్తూ మీకు ఏదైతే కోరిక ఉందో, లేదంటే మీకు ఏదైతే మనసులో అనుకుంటున్నారో ఒక వ్యక్తి కానీ, అది ఒక సిచ్యువేషన్ కానీ, ఒక ప్రాబ్లం కానీ, దాని గురించి ఆలోచించండి. సో మీకు ఖచ్చితంగా మీకు దానికి తగినట్టుగా ఆన్సర్స్ అనేవి వస్తాయి. సో ఇందులో నాకు కనిపించే ఒక అక్షరాలు కానీ, నంబర్స్ కానీ, రాసులు కానీ నేనైతే మీకు చెప్తాను. ఓకే, సో లెట్ స్టార్ట్ ది రీడింగ్. జై సాయిరామ్.
ఓకే. సో, ఇక్కడ నాకు కనిపించేది ఏంటంటే, మీరు ఒక ప్యాషనేట్ కనెక్షన్‌లో ఉన్నారు. ముందుగా ఒక లవ్ రిలేషన్‌షిప్ గురించి గనక చూస్తే గనక, నాకిక్కడ చాలా ప్యాషనేట్ ఎనర్జీ కనబడతా ఉంది. ఒక ఫిజికల్ అట్రాక్షన్ అనేది మీ ఇద్దరికి మధ్యలో ఒక ఫిజికల్ బాండు, ఒక సెక్షువల్ ఎనర్జీ అనేది నాకిక్కడ క్లియర్‌గా కనిపిస్తా ఉంది. సో, మీరేంటంటే ఈ వ్యక్తితో కొంతమంది ఏంటంటే, ఈ వ్యక్తితో నాకిప్పుడు బాగుంది, హ్యాపీగా ఉంది, ఇలాగే కంటిన్యూ అవ్వాలి, ఏదైతే అయింది అన్నట్టుగా మీరు కొంచెము అంటే ఇంకా అది ఒక ఎడిక్షన్ అనుకోవచ్చు. ఒక ఎడిక్షన్ లాగా మారింది. ఇందులోని ఎంత కష్టమైనా పర్వాలేదు, నేను ఈ వ్యక్తితోనే ఉండాలి అనుకునే ఒక మైండ్ సెట్‌తో అయితే మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు కొంతమంది. ఇక్కడ నాకు నంబర్ 8 అనేది చాలా ప్రామినెంట్‌గా కనిపిస్తూ ఉంది. అలాగే టీ అనేది, ఎం అనేది, ఈ అనేది, ఆర్, ఎల్, ఎన్, జీ, నంబర్ 2, 6, 12, 29, నంబర్ 7, 16. అలాగే నాకు ఇక్కడ సింహరాశి కనిపిస్తూ ఉన్నారు, వృశ్చిక రాశి, ధనుసు రాశి, కుంభరాశి, తులారాశి, మకర రాశి కూడా కనిపిస్తున్నారు. ఓకే. సో, మీకేంటంటే ఈ కనెక్షన్‌లో ఇంకా ముందు ఏంటంటే కొంచెం ఒక టఫ్ సిచ్యువేషన్స్ అనేవి రాబోతాయండి. సో, ప్రస్తుతానికి మీకు కనెక్షన్ అనేది బాగుంటే కూడా మీకు కొన్ని టఫ్ సిచ్యువేషన్లు అనేవి వస్తాయి. ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ కానీ, ఒకరినొకరు మిస్అండర్స్టాండ్ చేసుకునేది కానీ, ఇటువంటి పరిస్థితి వచ్చే అవకాశం అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఒకరికి చాలా ఒక షార్ట్ టెంపర్ అని చెప్పచ్చు, లేదంటే ఒక మూర్ఖత్వం అనవచ్చు. అది మరి ఎవరిది, మీ పార్ట్నర్దా మీదా అనేది నాకు తెలీదు. ఒక ఎనర్జీ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఒక మూర్ఖత్వము, మొండితనము, అంటే తను చెప్పిందే జరగాలి, తను ఏం కోరుకుంటే అదే జరగాలి, అది వెంటనే జరగాలి అనేటువంటి ఒక రిజిడ్ మెంటాలిటీ అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో, దానివల్ల ఏంటంటే మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అందరూ చూసి ఒక నవ్వుకునే విధంగా అయితే అయిపోతుంది. ఇంతవరకు అయితే మీరు ఎంతైతే సొసైటీలో కానీ, ఆఫీస్ ప్లేస్లో కానీ, ఎక్కడైనా కానీ ఎంత మంచి పేరు అయితే తెచ్చుకున్నారో, సో దానికి మీకు అందరూ నవ్వుకునే పరిస్థితి రావచ్చు. మీ ఇద్దరికి కూడా ఒక రకమైన అవమానం జరిగే అవకాశం రావచ్చు ఈ కనెక్షన్ వల్ల. కాకపోతే ఏంటంటే దాన్ని మీరు ధైర్యంగా నిలబడతారు, నిలబడి ఆ ప్రాబ్లమ్ని, ఇష్యూని సాల్వ్ చేసుకుంటారు. అది ఒకటి ఒక హ్యాపీ మూమెంట్ అని చెప్పచ్చు. అలాగే మీ ఆఫీస్ ప్లేస్లో మీకు ఎవరితో అయినా ఒక రొమాంటిక్ ఇది సిచ్యువేషన్ వచ్చుంటే కనుక, రిలేషన్షిప్ ఉంటే కనుక చాలా హ్యాపీగా ఉంటారు. ఫ్యూచర్లో కూడా మీరిద్దరూ ఒక ఫుల్ఫిల్మెంట్ అనమాట, ఒకరికొకరు కూడా చాలా ఒక క్లోజ్ అయిపోతుంది. బాండ్ ఏదైతే ఉందో అది క్లోజ్ అయిపోతుంది. సో, ఒకరికొకరు ఇంకా మ్యారేజ్ వరకు వెళ్ళేలాగా మీరు ఎవరిపైన వాళ్ళు వర్క్ చేసుకుంటూ, అంటే ఏంటంటే బేసిక్గా ఈ కనెక్షన్ మీకు చాలా మార్పులు అనేది తెస్తుంది మీ లైఫ్లో. ఆ మార్పులు ఎట్లాంటి మార్పులు అంటే, మీరు మీపై మీరు అనేది వర్క్ చేసుకుంటారు. మీరు ఒక జిమ్కి వెళ్ళటం కానీ, లేదంటే మీరు ఒక యోగా చేయటం కానీ, సో మీకు ఏంటంటే మీ పైన మీరు వర్క్ చేసుకునే ఒక పట్టుదల వస్తుంది ఆ వ్యక్తి వల్ల. సో దానివల్ల ఏంటంటే మీకు అది అడ్వాంటేజ్ అనమాట. సో దానివల్ల మీకు బెనిఫిట్, దానివల్ల ఇద్దరు కూడా మంచి ముందుకు వెళతారు. ఒక పాజిటివ్ స్పిరిట్తో ఆఫీస్ వర్క్లో కూడా చాలా ఎక్సెల్ చేస్తారు. పోటీలు పడి మీరు వర్క్ చేస్తారు ఇద్దరు కూడా. అంటే మీ లెవెల్లో మీకు మంచి పేరు అనేది తీసుకొస్తుంది. కనెక్షన్ వల్ల మీకు డేంజర్ అనేది ఏమీ లేదు. మీ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉండబోతారు.
ఇంకా అది కాకుండా నాకు ఒక మదర్ కనిపిస్తున్నారండి ఇక్కడ. సో మదర్ ఏంటంటే మీకు ఒక సలహా ఇవ్వటం కానీ, ఒక సూచన ఇవ్వటం కానీ, నీకు మేమున్నాము, నీకేమైనా డబ్బుల సమస్య ఉంటే మేము తీరుస్తాము, మేము అంటే నేను కానీ ఫాదర్ కానీ, అంటే ఇప్పుడు మాట్లాడేది వచ్చి ఒక మదర్ మాట్లాడుతున్నారనమాట. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా నాకు అనిపిస్తూ ఉంది. సో ఆ మదర్ వచ్చి కొడుక్కి చెప్తున్నారనమాట, నువ్వేం వర్రీ అవ్వకు, నేనున్నాను, నీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మనీ పరంగా నేను మీ డాడీ మీకు హెల్ప్ చేస్తాము అన్నట్టుగా ఒక మాట్లాడుతున్నారు. ఎవరో ఒకరైతే తలకి నూనె పెడుతున్నారు. యాక్చువల్లీ నాకు ఆ మెసేజ్ అనేది క్లియర్గా అర్థం కాలేదు. తలకి నూనె పెడుతున్నారండి ఎవరో కానీ. సో వాళ్ళు ఆ టైంలో మీకు చెప్తున్నారనమాట ఈ మాటలు, అంటే మీ మదర్ కానీ లేదంటే అక్క కానీ ఎవరైనా సరే. సో వాళ్ళు మీకు ఈ మాటలు చెప్తున్నారనమాట, మేమున్నాము, నేను మీకు సహాయం చేస్తాము ఏ ప్రాబ్లం వచ్చినా సరే. సో నువ్వు కష్టపడి పని చేస్తున్నావు, కానీ ఆ కష్టానికి తగిన ఫలితం అనేది నీకు రావటం లేదు నీ ఆఫీసులో కానీ జాబ్లో బిజినెస్లో, కానీ మేమున్నాము, నువ్వు వర్రీ అవ్వద్దు, సో మేము చూసుకుంటాము, నీకు సహాయం చేస్తాము అన్నట్టుగా ఒక భరోసా, ఒక మంచి సలహా అనేది ఒక ఫీమేల్ అనేది ఇస్తున్నారు. అది మదరు లేదంటే అక్క తల్లి స్థానంలో ఉండేవారు అనమాట. అది కూడా కనిపిస్తూ ఉంది. కొంతమంది ఏంటంటే ఇక్కడ ఒక అది పార్క్ అనొచ్చు, లేదంటే మీ అపార్ట్మెంట్ కానీ ఎవరో కనుక వాకింగ్ చేస్తున్నారండి. ఎవరికో ఒక హ్యాబిట్ అనేది ఉంది. వాళ్ళు ఏంటంటే పొద్దున పూట వాకింగ్ చేయటం కాదు, రాత్రి వేళ వాకింగ్ చేస్తారండి. సో అటువంటి వ్యక్తి అనేది నాకు కనిపిస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే రాత్రి వేళ వాకింగ్ చేస్తూ ఫోన్లో మాట్లాడడం అనేది వాళ్ళకి అలవాటు. సో వాళ్ళు ఆ ఫోన్లో మాట్లాడినప్పుడే వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళకి మంచి సలహాలు ఇవ్వటం కానీ, లేదంటే వాళ్ళు నువ్వు ఇలా ఉండు అలా ఉండు అని చెప్పటం కానీ, అవన్నీ కూడా నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. ముఖ్యంగా మీకు పార్ట్నర్ గురించి చెప్పాలంటే కనుక, సో మీరిద్దరికీ ఒక మంచి అండర్స్టాండింగ్ అనేది ఫ్యూచర్లో రాబోతుంది. సో మీరిద్దరూ ఏంటంటే ఈ కనెక్షన్ ఏదైతే ఉందో దానికి గురించి చాలా కష్టపడి ఇద్దరు వర్క్ చేసే యొక్క ఫ్యూచర్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే మనీ పరంగా ఒకవేళ మీకు స్టెబిలిటీ లేదంటే కూడా మీ పార్ట్నర్, మీ లైఫ్ పార్ట్నర్ మీకు హెల్ప్ చేసే అవకాశం ఉందండి. సో అంటే ఇద్దరు మనీ అనేది షేర్ చేసుకొని ఒక ఇల్లు కట్టడం కానీ, ఒక సొంత ఇల్లు అనే కళ మీకు 2026లో నెరవేరబోయే అవకాశం అనేది ఉందండి. ప్లీజ్ క్లెయిమ్ దిస్ రీడింగ్. సో అది మీరు ఒక్కరే కాదండి, మీ పార్ట్నర్ కూడా మీకు హెల్ప్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు, మీ ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. సో దానివల్ల మీరు 2026లో ఇల్లు కట్టే అవకాశం అయితే నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. మీ ఫ్యూచర్ అనేది అది కూడా మీ హార్డ్ వర్క్తో అనమాట. ఇదేమీ చాలా ఈజీగా అయిపోదండి. ఇన్స్టాల్మెంట్స్లో కట్టడము లేదంటే లోన్ తీసుకోవటము అలా జరుగుతుంది. సో దానివల్ల మీకు ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందన్నమాట. నేను కష్టపడి సంపాదించుకున్న ఇల్లు, కష్టపడి కట్టుకున్న ఇల్లు అనేది అయితే మీకు అనిపిస్తుంది, ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఈ 2026లో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. హెల్త్ ప్రాబ్లం అంటే మామూలు హెల్త్ ప్రాబ్లం కాదండి, ఒక చెస్ట్ పెయిన్, ఒక ఊపిరాడకుండా అయిపోవడము అట్లా కనిపించే అవకాశం ఉంది. ఆ సిగ్నల్స్, ఆ సిమ్టమ్స్ కనిపించే అవకాశం ఉంది. కొంతమంది అయితే చాలా టెన్షన్ పడి డాక్టర్ దగ్గరికి వెళ్ళటము, డాక్టర్ నాకు ఏమైనా హార్ట్ అటాక్ వచ్చిందా అని అడగటము. ఆల్రెడీ సిమ్టమ్స్ మీకు కనిపించి ఉండొచ్చు, లేదంటే ఇన్ ఫ్యూచర్ కనబడతాయి, కానీ అది ఏమి కాదండి. అదేంటంటే మీకు ఒక గ్యాస్ అని చెప్పచ్చు. మీరు తినే ఆహారం వల్ల మీకు అయినది అట్లా ఫీలింగ్ అనేది వచ్చింది, మీరు భయపడతారు, కానీ అది ఏమీ కాదు. మీకు హెల్త్ అనేది తర్వాత రికవర్ అయిపోతుంది డాక్టర్ అనేది మెడిసిన్స్ అది ఇవ్వటం వల్ల. కొంతమంది ఏంటంటే లేడీస్ ఒక ప్రెగ్నెన్సీ గురించి అనేది ట్రై చేయటము,
ఆ ట్రై చేసినప్పుడు వాళ్ళకి ఒక ప్రాబ్లం అనేది తెలియటము, సో ఆ ప్రాబ్లం వల్ల కొంచెం మీరు బాధపడ్డము, మనోవేదన పడ్డము, టెన్షన్ పడ్డము ఇవన్నీ జరుగుతాయి. కానీ నెక్స్ట్ ఇయర్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ అయితే మీకు ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ అనేది మీకు వస్తుంది. మీరు ప్రెగ్నెంట్ అనే విషయం అనేది తెలుస్తుంది. అప్పుడు అంటే కొంతమంది ఏంటంటే ఐవీఎఫ్లకి వెళ్ళటాలు, ఇట్లాగా ట్రీట్మెంట్లు తీసుకోవటాలు కూడా చేస్తున్నారు. కానీ వాళ్ళకి న్యాచురల్ పద్ధతిలోనే అయిపోతుంది. అది కూడా 2026 ఇయర్ ఎండ్, అంటే ఇప్పటికి 1 ఇయర్ అనుకుంటే కనుక మీకు ఆ ఇయర్ ఎండ్లో అనేది మీకు గుడ్ న్యూస్ అనేది తెలిసే అవకాశం ఉంది. సో ఇక్కడ నాకు బేసిక్గా ఏంటంటే ఓవరాల్గా చాలా మంచి ఫ్యూచర్గానే నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మెత్తటి ఒక ఏమంటారు గడ్డి కనిపిస్తూ ఉంది. అంటే ఒక లాన్ అనుకోండి, ఒక మెత్తటి లాన్ పైన మనం నడిస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది, మనకు ఎంత స్మూత్గా ఉంటుంది అక్కడ నడిస్తే. ఇప్పుడు ఆ ఫీలింగ్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. సో మీకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీ ఏదైతే జర్నీ ఉందో, మీ నడక ఏదైతే ఉందో అది కూడా స్మూత్గా వెళ్ళిపోయే అవకాశం అనేది నాకు కనబడుతుంది. అది లవ్ పరంగా అవ్వచ్చు, లేదంటే కెరీర్ పరంగా అవ్వచ్చు, లేదంటే కనుక ఒక మనీ పరంగా కూడా కావచ్చు. మనీ పరంగా కూడా చూసుకుంటే కనుక మీరు రూపాయి అనేది సేవ్ చేసి మీరు కష్టపడి దాన్ని ఒక ఇల్లు కట్టడంలోని మీరు ఇన్వెస్ట్ చేయడం అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. జాబ్ పరంగా చూస్తే కూడా మీకు ఒక ప్రమోషన్ కానీ, లేదంటే మీరు కోరుకున్న ఒక జాబ్ కానీ, లేదంటే ఉండే జాబ్లోనే ప్రమోషన్ కానీ, అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో, కలలు కంటున్నారో అటువంటిది మీ లైఫ్లోకి అయితే వచ్చే అవకాశం ఉంది. రిలేషన్షిప్ పరంగా అయితే నేను ఆల్రెడీ చెప్పున్నాను, మీరిద్దరూ కూడా చాలా ఒకే మాట మీద ఉంటారు. ఒక అండర్స్టాండింగ్తో ఎటువంటి పరిస్థితి వస్తేనూ కూడా, ఎటువంటి మిస్అండర్స్టాండింగ్ వస్తే కూడా లేదు వారు అలాంటి వారు కాదు అన్నట్టుగా మీరు మీ పర్సన్ని నమ్మటం అనేది, సో దాని ద్వారా ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. సో ఓవరాల్గా ఈరోజు నాకు ఈ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్లో అయితే చాలా పాజిటివ్ మెసేజెస్ వచ్చాయి. సో ఎక్కడే కూడా నాకు ఒక నెగిటివిటీ అనేది అనిపించలేదు. ఓన్లీ ఆ హెల్త్ పరంగా కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మీకు ఇట్లాంటి ఫాల్స్ అలార్మ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. సో దానివల్ల ఏంటంటే మీరు కొంచెం టెన్షన్ పడతారు, కానీ ఫైనల్గా అది మంచిగా ఫైనల్ అవుట్కమ్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మీకు కొంచెం టెన్షను 2-3 డేస్ కొంచెం యాంగ్జైటీ అనేది ఉంటుంది, బట్ అంతకు మించి ఇంకేమీ ఉండదు. ఓకేనా? ఐ హోప్ నేను మీకు అన్ని విషయాలు క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించింది ఈ రీడింగు? సో మీకు నచ్చిందంటే మోర్ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్స్ చేస్తాను. యాక్చువల్లీ నా ఛానల్లో క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్స్ అనేది నేను చెయ్యను, ఎందుకంటే కొంతమంది పాస్ట్లో కొన్ని నెగిటివ్ కామెంట్స్ పెట్టారనమాట. సో మీరు ఏది చూసి చెప్తున్నారు, మాకు అర్థం కావట్లేదు అది ఇది అనేసి. సో క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అంటే ప్యూర్లీ ఇంట్యూటివ్ రీడింగ్ అండి. సో కొన్ని షేప్స్ ద్వారా మాకు ఏవైతే మెసేజెస్ వస్తాయో, లేదంటే ఈ ఫ్లేమ్ ద్వారా మాకు ఎటువంటి మెసేజెస్ వస్తాయో అది మేము అనేది మీకు చెప్తాము. సో మీకు ఇలాంటి రీడింగ్స్ ఇంకా కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఖచ్చితంగా మీకు వీక్లీ వన్స్ అయినా క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అనేది చేస్తాను. ఓకేనండి, రేపటి రీడింగ్లో కలుద్దాము. ఇంకా రాశి ప్రకారంగా రీడింగ్స్ అనేది చూడండి నా ఆస్ట్రో రెమెడీస్ ఛానల్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.